నమస్తే, నా పేరు నాగేంద్ర ప్రసాద్ యనుమల, సర్పంచ్, మలికిపురం మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడిని, కోనసీమ జిల్లా. కోనసీమ కొబ్బరి అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతున్నటువంటి కొబ్బరి. అటువంటి కొబ్బరి గత కొద్ది సంవత్సరాల నుంచి కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే ఈ శంకరవతం డ్రైన్కు ఆనుకుని ఉండబడ్డ అనుబంధమైనటువంటి 6 డ్రైన్స్ వల్ల రాజుల నియోజకవర్గంలో సగ గ్రామాల ముంపుకి గురైపోయినాయి. ప్రత్యేకంగా ఈ శంకరగుత్తం డ్రైన్కు ఆనుకున్నటువంటి 14-15 గ్రామాలు ఒక టూరిజం ప్లేస్ కింద ఉండే. ఇంకా మా చిన్నప్పుడు ఇక్కడికి సినిమా వాళ్ళు వచ్చి షూటింగ్లు తీసుకోవటం, ఈ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడి నుంచి కరవాకు వరకు ఉండబడ్డ, అంటే అటు వశిష్ఠ నది నుంచి ఇక్కడ ఉండబడ్డ వైనతేయ నది వరకు గోదావరి వరకు ఉండబడ్డ ప్లేస్లో ఒక టూరిజం కింద ఒక ఎగ్జిబిషన్గా ప్రతి ఒక్క ఈ సినిమా వాళ్ళు షూటింగ్లు తీసుకుని ఆహ్లాదకరంగా ఉండేది. వేసవకాలం ఒక ఊటీలాగా, ఒక నీలగిరిలాగా వేసవి విడిదిలాగా ఉండేది ఈ నా వెనక ఉండబడ్డ ఈ మునిగిపోయిన కొబ్బరి తోటలన్నీ కూడా. ఇది ఈ రాజోలు దీవి అనేది ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ చూస్తే చాలా చక్కగా, అందంగా, చూడటానికి చాలా బాగుండేది. అటువంటిది ఈవేళ హృదయ విదారకంగా ఈ రాజుల దీవిని చూస్తే కళ్ళంపల నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి కొబ్బరి మొక్క, మా గ్రామాల నుంచి కొబ్బరి మొక్క ఈ రాష్ట్రంలో ఉండబడ్డ ప్రతి చోటకి కూడా ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉండేది. అటువంటిది ఒక కొబ్బరి మొక్క మేము కొనుక్కునే పరిస్థితికి వచ్చాం. ఈవేళ మాకు వేల కొబ్బరికాయలు వచ్చాయి. ఈవేళ కొబ్బరికాయ కావాలంటే మేము కొనుక్కునే పరిస్థితి వచ్చింది. కొబ్బరికాయ రేటు 20 రూపాయల నుంచి 25 రూపాయలు అమ్ముతుంది. కానీ కాయటకు ఒకసారి చూడండి, నా వెనకమాల ఎలా ఉందంటే ఒక్క చెట్టు కూడా లేకుండా పోయింది. మేము ఎలా బ్రతకాలో ఈ టూరిజం అనే ప్లేసులో, ఒక దేవుడు దేవతలు తిరిగే ప్లేసులో దెయ్యాలు తిరిగేటట్టు అయిపోయింది. మేము ఎలా బ్రతకాలో అర్థం కాదు. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు సంబంధిత అధికారులకి అనేక సార్లు విన్నవించడం జరిగింది. రాజకీయ నాయకులకు కూడా విన్నవించాం. ఇంతవరకు కార్యాచరణ జరగలేదు. ఏంటంటే దీనివల్ల ఈ ఆనుకుని ఉండబడ్డ 14-15 గ్రామాలు కూడా మొత్తం ఖాళీ చేసి ఎక్కడ దుక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మేము గతంలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా అంటే కట్టుకోవడానికి ఎంతో కొంత చోటు ఇచ్చేవాళ్ళం. మాకు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఎక్కడ దుక్కుని 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తే గుమ్మో గుడిసె వేసుకుని బ్రతకాలనుకునే పరిస్థితిలో దిగజారిపోయాం. మీరు ఎలా బతుకుతున్నారా అంటే బ్రతకలేక, చావలేక, ఇంట్లో గెంజేసి తిని బయటకు వచ్చి బేవనే పరిస్థితిలో ఈ 14-15 గ్రామాల్లో ఉన్నాం. మేము దీని గురించి అధికారులకు విన్నవించాం, కలెక్టర్లకు విన్నవించాం, సంబంధిత రాజకీయ నాయకులకు కూడా గత ప్రభుత్వం నుంచి కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, నా అనుభవం మీద నేను చెప్పేది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయండి. దాని మీద ఏం చేసినా సొల్యూషన్ ఒకటే. అది ఏంటంటే ఆ శంకరవతం డ్రైన్కి ఇరువైపులా ఏటుగొట్టేసి నీరు ఎక్కకుండా ఉంటేనే ఈ గ్రామాల్లో మేము కాపురాలు చేయగలం, మరలా తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేసుకోగలం. లేకపోతే ఈ గ్రామాలను ఖాళీ చేసేయటం, అలాగే ఈ ఆస్తులను వదిలేసి ఎటో కట్టు పోయి మేము ఎలా బ్రతకాలో వెతుక్కునే పరిస్థితి, కూలో నాలో చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏ ఉపాధి హామీ పనికి వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. మేము వ్యవసాయం చేసుకుంటూ, వ్యవసాయంలో చాలా అనుభవంగా ఎన్నో వేళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఈవేళ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంటే ఏళ్ల లేక మీకు చెప్పడం ఇది. అధికారులరా, రాజకీయ నాయకులరా, అలాగే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మీ పాదాలకు నమస్కరించి చెప్పేది ఒకటే, మా గ్రామాలని కాపాడి మాకు ఏటుగొట్లేసి ఈ గ్రామాలను నిర్వీర్యం కాకుండా మమ్మల్ని కాచి కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అయ్యా, మేము పిల్లలతోటి ఇక్కడ కాపురాలు చేస్తున్నాం. మేము బ్రతకలేక మా పిల్లల్ని బయటకు పంపితే ఎక్కడ దుక్కుపోయి వాళ్ళు పనులు చేసుకుని అక్కడ బ్రతుకుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే మేము వాళ్ళకి భోజనం పెట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇది చెప్పుకోవడానికి సిగ్గు వదిలేసి మీ ముందు మా మొర వినిపించాలనే ఉద్దేశం మీద మీకు చెప్తున్నాం. మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీరు తీసుకుంటే నిర్ణయం తొందరగా అయిపోతుంది. పెద్ద సమస్య కాదు. ఒక 100 కోట్ల రూపాయలు అయితే మీకు ఆఫ్టర్ ఆల్ అమౌంట్, మాకు పెద్ద అమౌంట్ అది. ఆ 100 కోట్ల రూపాయలతోటి మీరు హాయిగా దగ్గరుండి మీకు సంబంధించిన గుత్తేదారులకు ఇచ్చేంతే మా నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా ఈ గ్రామాల ప్రజల నుంచి మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాం. మా భూములు ఎటుకొట్లేస్తారంటే కూడా మా భూములు మీకు ఉచితంగా ఇస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.